ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. పెగాసిస్ స్పైవేర్ను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో అన్న మాట ఏపీలో ఈ సభా సంఘానికి దారితీసింది. ఆమె ఏ ఆధారాలతో ఆ మాట అన్నారో మనకు తెలియదు. వెంటనే అధికార పక్షం టీడీపీపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. పనిలో పనిగా ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును కూడా టార్గెట్ చేశారు. జగన్ మీడియా యథాశక్తి చంద్రబాబుపై, ఏబి వెంకటేశ్వరరావుపై బురద జల్లింది. మిగతా న్యూస్ ఛానళ్ళు కూడా అలుపు వచ్చేంత వరకు పెగాసిస్ ఆట ఆడాయి. చంద్రబాబుపై, ఏబి వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలకు ఒక్క పిసరంత ఆధారం కూడా లేదు. గతంలో ఏబి వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలను ముక్కలు ముక్కలు చేసి ఈ తాజా ఆరోపణలకు తమ ఇష్టానుసారం అతికించారు. తన హయాంలో పెగాసిస్ కొన్నామన్న మాట నిజం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివరించారు. 2019 మే నెలలోపు పెగాసిస్ కొనుగోలు చేయలేదని తాను నిర్ధారణగా చెప్పగలని ఏబి వెంకటేశ్వరరావు మీడియాకు చెప్పారు. వీరిద్దరే కాదు, పెగాసిస్ను ఏపీ పోలీసులు ఎప్పుడూ కొనుగోలు చేయలేదని 2021 ఆగస్టులో డీజీపీ కార్యాలయం కూడా ఒక సమాచార హక్కు చట్టం ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించింది. అయినా వైసీపీ వైపు నుంచి బురద జల్లటం ఆగలేదు. పెగాసిస్ స్పైవేర్ను ఇజ్రాయెల్కు చెందిన SSO అనే సంస్థ తయారు చేస్తుంది. దానిని ఉపయోగించి ఫోన్లను, కంప్యూటర్లను హ్యాక్ చేయవచ్చు. తద్వారా ఫోన్లో సమాచారం మొత్తం పెగాసిస్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు, హ్యాకర్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని ఫోన్ అమలు చేస్తుంది. కెమెరా ఆన్ కావాలంటే ఆన్ అవుతుంది, వాయిస్ రికార్డు కావాలంటే రికార్డ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పెగాసిస్ దాడికి గురైన స్మార్ట్ ఫోన్ దాని సొంతదారుడిపైనే నిఘా పెడుతుంది. మన ఫోనే మన శత్రువుగా మారుతుంది. ఇది చాలా ఖరీదైన స్పైవేర్. దీనిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించరు, ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తారు. అది కూడా ఇజ్రాయిల్ ప్రభుత్వ సమ్మతితో. పెగాసిస్ కొనుగోలు చేయలేదని డీజీపీ కార్యాలయం స్వయంగా చెప్పిందన్న మాట బయటకు వచ్చేసరికి చంద్రబాబు అధికారికంగా ఎందుకు కొనుగోలు చేస్తారు, ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉంటారు అంటూ వైసీపీ వరుస మార్చింది. చంద్రబాబు నిజంగానే ప్రైవేటుగా పెగాసిస్ సంపాదించి ఉంటే ఆయన మించిన సమర్థుడు ప్రపంచంలోనే మరొకరు లేరని మనం ఖాయంగా అనుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్థతపై ఎవరికీ సందేహాలు లేవు కదా. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కూడా పెగాసిస్ను ప్రైవేటుగా కొనుగోలు చేయలేకపోయింది. పైగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోడీకి మంచి ఫ్రెండ్. ఇండియాలో రాహుల్ గాంధీ సహా కొందరు రాజకీయ నాయకులపై, న్యాయవాదులపై, హక్కుల కార్యకర్తలపై, జర్నలిస్టులపై పెగాసిస్ ప్రయోగం జరిగిందని ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఫర్బిడెన్ స్టోరీస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కలిసి చేసిన పరిశోధనలో బయటపడింది. దీనిలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి ఎక్కింది. సుప్రీంకోర్టులో నిజం చెప్పకుండా మోడీ ప్రభుత్వం దేశ భద్రత అనే సిగ్గుబిళ్లను అడ్డుపెట్టుకుంది. పెగాసిస్ స్పైవేర్ను ప్రైవేటుగా కొని ఉంటే ఆ భద్రతా కవచం అవసరమయ్యేదే కాదు. రామరామ, పెగాసిస్ను మేము కొనుగోలు చేయటమా అంటూ బుకాయించేవారు. ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కూడా ఎందుచేతనో కానీ అలా అంటే కుదరదు, అసలు విషయం మొత్తం మాకు చెప్పాల్సిందే అని ఆదేశించలేదు. సంగతి చూడండి అంటూ ఒక కమిటీని నియమించారు. కమిటీలు వేస్తే ఏం జరుగుతుందో మనకు తెలిసిందేగా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందే మొరాయించిన ప్రభుత్వం కమిటీకి నిజం చెబుతుందా? ఈలోపు 2022 జనవరిలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోడీ ప్రభుత్వం కట్టుకున్న దేవతా వస్త్రాలను లాగిపారేసింది. ఇజ్రాయెల్ నుంచి $200 కోట్ల ఖరీదైన సైనిక సామాగ్రి సమకూర్చుకునే ఒప్పందంలో భాగంగా 2017లోనే మోడీ ప్రభుత్వం పెగాసిస్ను కొనుగోలు చేసిందని ఆ పత్రిక బయటపెట్టింది. ఇదంతా ఏకరువు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెగాసిస్ను లోపాయికారిగా సంపాదించడం మోడీ వల్లే కాలేదు అని చెప్పటానికి. ఇక చంద్రబాబు అలా సంపాదించి ఉంటే ఆయన ఎంత సమర్థుడై ఉండాలి? చంద్రబాబు పెగాసిస్ కొనుగోలు చేశారన్న దానికి మమతా బెనర్జీ అన్న మాటలు మినహా వైసీపీ దగ్గర మరో ఆధారం లేదు. ఆ ఆధారాలు మాకు ఇవ్వండి, వాటితో చంద్రబాబు తోలుబొలుస్తామని వైసీపీ ప్రభుత్వం మమతను కోరవచ్చు నిజానికి. కానీ వారు ఆ పని చేయలేదు. చేస్తే ఇక నాటకం ముగిసిపోతుంది కదా.
విడతల వారీగా చంద్రబాబును పనిలో పనిగా ఏబీ వెంకటేశ్వరం తిట్టడం కుదరదు కదా. పెగాసస్ విషయంలో నా ప్రమేయం ఉంది అన్నారు కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నా హయాంలో పెగాసస్ కొనుగోలు జరగలేదు అని ఏబీ వెంకటేశ్వరం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఆయన మీడియా ముందు వెల్లడించిన అంశాలు జగన్ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టాయి. దానికి సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నేతలు వ్యక్తిగత దోషణలతో ఎదురుదాడికి దిగారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజునే పెగాసస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా సంఘం నియమించాలని తీర్మానించింది. పెగాసస్ను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేది లేదని దానిని తయారు చేసే సంస్థ ప్రకటించిన తర్వాత పెగాసస్పై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా దానిపై సభా సంఘం విచారణ అవసరం అని జగన్ ప్రభుత్వం భావించింది. నిజానికి పెగాసస్ ఎలుకను పట్టాలంటే సభా సంఘం వేసి పెద్ద కొండను తవ్వక్కర్లేదు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే దానిని ఎవరిపై ప్రయోగిస్తారు? ఎవరున్నా లేకపోయినా వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్పనిసరిగా టార్గెట్ లిస్ట్లో ఉంటారనుకోవచ్చు. అవునా? ఆ ముగ్గురు సెల్ ఫోన్లు ఫారెన్సిక్స్ పరీక్షకి ఇస్తే చాలు, విషయం తేలిపోతుంది. ఒకసారి పెగాసస్ ప్రయోగిస్తే ఆ మొబైల్పై దాని ఫుట్ ప్రింట్, డిజిటల్ ఎవిడెన్స్ మిగిలిపోతాయి. ఫారెన్సిక్స్ పరీక్షలో అది బయటపడుతుంది. జగన్ ప్రభుత్వం ఆ పని చేయాలనుకోలేదు. సభాసంఘం వేసింది. నాటకం రక్తి కట్టించాలి కదా, అందుకోసం అక్కడితో ఆగింది.